Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. అంటే అన్ని సీజన్స్లోనూ ఇప్పుడు ప్రధానంగా మనం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సీజన్లో జ్యూసెస్ అనేవి మళ్ళీ కొంతమందికి జలుబు చేస్తుందేమో, నింబు చేస్తుందేమో, ఇలాంటి ఇది వస్తుంది కాబట్టి కొంచెం సెమీ అనమాట. అంటే ఒక టెంపరేచర్లో జ్యూస్ ఉంటుంది, ఒక టెంపరేచర్లో కషాయం ఉంటుంది. ఇవి రెండింటిని మిక్స్ చేసి ఇవ్వడం వల్ల సీజనల్గా ఈ సీజన్ ఏదైతే హేమంత ఋతువు ఉందో ఈ ఋతువుకు అనుకూలంగా మనం ఈ జ్యూసెస్ని చెప్పడం జరిగింది. ఇది జ్యూస్ కమ్ కషాయం రెండు మిక్స్ అనమాట. ఓకే, అంటే డయాబెటీస్తో పాటు గట్ హెల్త్ మంచిగా చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. 100% మనకి ఇంపార్టెంట్ గట్ హెల్తే. ఇంకా తర్వాతే మనం దీని గురించి మాట్లాడినాం. ఓకే, అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి గురించి? మనం ప్రధానంగా ఈ సీజన్లో మనకి బాగా దొరికేది ఉసిరి. ఒరిజినల్గా ఇది శీతాకాలం, జలుబు చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ మరి ఇది ఉండేది చలవ చేయడానికి. పులుపు, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది, చలవ గుణం అధికంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సీజన్లో ఎందుకు దొరుకుతుందంటే ఈ ఋతువుకు తగ్గట్టుగా మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది. దానికోసం మనం ఉసిరికాయ తీసుకుంటాం. అలాగే డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరచడానికి యాంటాసిడ్గా పనిచేస్తుంది, అల్లాన్ని తీసుకుంటాం. అందరికీ తెలిసిందే చేదు రుచి ఒకంత మనకి షుగర్కి ఉపయోగపడుతుంది. దాన్ని ఇన్సులిన్ ఉత్పత్తిని అదుపు చేయడానికి కానీ ప్యాంక్రియాస్ని మెరుగుపరచడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే పుదీనా కూడా మనకి అంటే ఏదో ఒక ఆర్గానిక్ కోసం కాదు, ఇది ఓవరాల్ బ్లడ్ని క్లెన్స్ చేయడం ద్వారా, లంగ్స్ని యాక్టివ్ చేయడం ద్వారా, ఆక్సిజన్ సప్లై బాగుండడం ద్వారా కూడా మనకి షుగర్ అనేది బాగా తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు మనం మిరియాల పొడి, ఇవి డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరచడానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలా పనిచేస్తుంది. అలాగే దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి. అలాగే వాము, ఇది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనాలకి. వాముని కూడా మనం తీసుకోవడం జరిగింది. అంటే ఇందులో ఒక భాగం జ్యూస్గా ఉపయోగపడుతుంది, ఒక భాగం కషాయంగా, రెండు రకాల మిక్స్. అంటే ఈ సీజన్లో ఎలా తీసుకోవాలంటే మంచినీళ్ళు తాగుతారు, బాగా మరిగిన నీళ్ళు 50%, రూమ్ టెంపరేచర్ 50% మిక్స్ చేయాలి. ఆ రెండిట్లో ఉన్నటువంటి గుణం వల్ల మనకి చాలా వరకు మన శరీరం ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి కెపాసిటీని పెంచు. అందుకని ఆ కాంబినేషన్లోనే ఇక్కడ మనం దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే, అయితే గురూజీ ముందుగా వెజిటబుల్ జ్యూస్ అనేది చేద్దామా? ప్రతిరోజు తీసుకోవచ్చు కదా దీన్ని? అవునమ్మా, డైలీ. సో ఆమ్లా కట్ చేసుకుందాము. సో 1 ఆమ్లా తీసుకుంటామా గురూజీ? అవునమ్మా, అంటే 2-3 ఉన్నారు అనుకోండి, 2-3 ఉసిరికాయలు. అంటే ఎంత ఎక్కువ మనం ఈ సీజన్లో ఉసిరికాయని తీసుకుంటాం అంత ఆరోగ్యంగా ఉంటాం. మనకి స్కిన్ ఇష్యూస్, ఏజ్ని కనపడకుండా చేయడం, ఏజ్ రేటింగ్, ఇవన్నీ కనిపిస్తాయి. ఉసిరి అద్భుతంగా ఔషధంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అల్లం తీసుకుంటాం. అల్లం లేదు అనుకుంటే దీంట్లో మనం అల్లం తగ్గించుకుని సొంటి పొడిని కూడా వాడుకోవచ్చు. ఓకే, అది ఇంకా దివ్య ఔషధంలో. కాకరకాయ మొత్తం హోల్ కాకరకాయ ఇలాగే తీసుకోవాలి, గింజలతో సహా. అంటే జనరల్గా మన వాళ్ళు అందరికీ కాకరకాయ తెలుసు, కాకరకాయ పచ్చిక ఒక కాకరకాయని తీసుకుని జ్యూస్ చేసుకుని తాగేసారు. అవును, కానీ కొన్ని సంవత్సరాలు తాగినా పెద్దగా మార్పు ఏమి లేదు. ఇది మీకు ఒక 1 వీక్ 10 డేస్లోనే దీని రిజల్ట్ ఉంటుంది. సో మనం ఉసిరికాయ తీసుకున్నాము, అల్లం తీసుకున్నాము, కాకరకాయ తీసుకున్నాము, కొంచెం పుదీనా మిక్సీలో వేసాము. ఓకే, జ్యూస్ చేద్దాం. ఇది హితము చేయు జ్యూస్, హితకారిణి, మంచిది, కానీ రమ్యంగా ఉండదు, చేదుగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి రమ్యంగా ఉండాలి. ఎస్, అయితే గురూజీ ఇది జ్యూస్ లాగా ప్రిపేర్ చేయాలి, మెత్తటి జ్యూస్. సరిపోతుందమ్మా. ఇది 50%, ఇంకొక 50% ఇప్పుడు మనం అంటే కేవలం ఇది ఒక డయాబెటిక్కే కాకుండా మల్టీపర్పస్ అన్నమాట. ఓకే, అలాగే అంటే ఏదైనా రిజల్ట్ వస్తే ఇన్స్టెంట్గా వచ్చి ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండాలి దాని ఎఫెక్ట్ అంటే మన ఇంకొక ప్రాసెస్. ఇప్పుడు మనం కషాయం తయారు చేస్తాం. సో దానికి కషాయం చేస్తున్నాము. సో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది.
ఫస్ట్ దాల్చిన చెక్కని దంచున్నాము. కషాయానికి ఫస్ట్ దాల్చిన చెక్క తీసుకోవాలి. ఇది బాగా మెత్తగా కొట్టుకుంటే మంచిది. ఇది దూదుగా కొట్టాను. ఇప్పుడు వాము కూడా క్రష్ చేసి వేయాలి. నెక్స్ట్ మిరియాలు. సో మిరియాలను కూడా కచ్చపచ్చగా. సో లాస్ట్లో మిరియాలు పొడి. ఇది ఒక టీ లాగా అవ్వాలి గురించి. ఒక టీ అమ్మ, ఒకటి కషాయం డికాషన్. ఒక 5 minutes మీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఈ 3 ingredientsతో తీసుకోవాలి అనుకుంటే దీంట్లో కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకుని తాగేయచ్చు. ఓకే, ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మల్టీపర్పస్ అంటే ఈ టేస్ట్ మనం బాగాలేదు అనుకున్నప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో అల్లము ఆమల ఉంది కాబట్టి మీ చేదు అనేది పెద్దగా ఇబ్బంది పెట్టదు. పుదీనా ఫ్లేవర్ ఉంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉప్పు వేసి ఇంకా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం దాన్ని మిక్స్ చేస్తాం. అది కూడా విడిగా తీసేసుకోవచ్చు, ఇది సపరేట్గా ఇది. ఇప్పుడు రెండింటిని మనం మిక్స్ చేస్తున్నాం అంటే మన శరీరంలో మేజర్ ఆర్గాన్స్ అన్ని కూడా హెల్దీగా తయారవడానికి మనకి ఈ కషాయంకం జ్యూస్ ఉపయోగపడుతుంది. అంటే ఈ రెండు కూడా డయాబెటీస్ పనిచేస్తాయి గురించి. డయాబెటీస్, గట్ హెల్త్ మనకు ఫస్ట్ గట్ హెల్త్ ఇంపార్టెంట్. ఇలా అయినా తీసుకోవచ్చు, అలా అయినా తీసుకోవచ్చు. ఇవి రెండు కలిస్తే డయాబెటీస్ ప్లస్ లివర్ క్లెన్జింగ్ ప్లస్ లంగ్ క్లెన్జింగ్ కూడా అంటే మల్టీపర్పస్ గట్ హెల్త్కి అన్నిటికీ. అంటే మనం ఈ రోజుల్లో టీలు కాఫీలు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కన్నా ఇలాంటివి ఏదైనా స్పెషల్గా అంటే రెగ్యులర్గా రొటీన్గా చేసుకుని బోర్ కొట్టేసి ఉంటే చిన్న చిన్న చేంజెస్ సీజనల్గా ఇది ఈ 2-3 నెలలు ఈ వింటర్ అంతా కూడా మనం దీన్ని ఇలా తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చు. ఇంత 50-50 మళ్ళీ దీంట్లో మనం 50 సరిపోతుందా గురించి? సరిపోతుంది. అంటే దీంట్లో కావాలంటే ఎవరైనా సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. సాల్ట్ కాదు కానీ హనీ వేసుకోవచ్చు. అంటే విడిగా వేసుకున్నప్పుడు కాకరకాయ జ్యూస్ దాంట్లో సాల్ట్ వేసుకోవచ్చు టేస్ట్ కోసం. ఇందులో హనీ వేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే బెల్లం వేసుకోవచ్చు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ విషయంలో ఎలాంటి డోకా ఉండదు. దాని రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటారు ఇలాంటి ఔషధాలు కషాయాలు మనకి వెంటనే రిజల్ట్స్ రావేమో. మీరు తాగిన తర్వాత 15-20 నిమిషాల్లోనే తన పనితనాన్ని మొదలు పెట్టేస్తే మన నాలిక మీదే వైద్యం జరుగుతుంది. అందుకని దీన్ని మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఏదో కషాయం జ్యూసు లోపల వేసుకుంటే అయిపోదు, అలా కాదు. ఇది 100% హితకారిణి. రమ్యంగా అయితే ఉండదు. రమ్యమైనది హితం కాదు, హితమైనది రమ్యం కాదు. షుగర్ పేషెంట్లకి స్వీటు రమ్యం కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది చాలా బాగుంటుందమ్మా. అన్ని రుచులు మనకు కావాల్సిన చేదు ఉంది, పులుపు ఉంది, వగరుంది, కారం ఉంది. షడ్రుచోపేతమైనటువంటి అంటే ఒక రకమైనటువంటి ఉగాది మన జీవితాల్లో ఉగాది ఆరోగ్యాలు మెరుగుపడడానికి ఇది అద్భుతమైనటువంటి కషాయం. అయితే గురూజీ జనరల్గానే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి మంచి చేస్తాయి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిని ఎప్పుడైతే మనం ఫ్రై చేసి తీసుకుంటామో అప్పుడు ఉన్న పోషకాలన్నీ పోయి అనారోగ్య సమస్యలకు దారితీస్తూ ఉన్నాయి. అయితే వాటిని ఈ విధంగా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అంతేకాదు కొన్ని రకాల స్పైసెస్ అనేవి మిక్స్ చేసి ఒకలాంటి ఇలా టీ కమ్ జ్యూస్ లాగా తీసుకుంటే కనుక గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది, ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురూజీ. చేదు అసలు తెలియట్లేదు. మనం కాకరకాయ మొత్తం వేసాం, ఆ చేదు తెలియట్లేదు. లైట్గా చిరుచేదుగా ఉన్నట్టు, పుల్లగా ఉన్నట్టు, కారంగా ఉంది, వగరుగా ఉంది. అన్ని రుచులు మనకు నాలుక మీద. షడ్రుచోపేతమైనటువంటి ఔషధం ఏదైనా సరే మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటిని కూడా డిటాక్స్ చేస్తుంది. అయితే ఇది మార్నింగ్ తీసుకోవాలంటారా? అంతేనమ్మా. మనం టీ కాఫీలో అట్ల ప్లేస్లో దీన్ని పెట్టుకుంటే హ్యాపీగా టీ తాగే ఉన్న ఆ టెంపరేచర్ వేడి తెలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది, మనకు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది ఒక మంచి రెసిపీస్ గురూజీ, ఇలాంటివి మీ సిగ్నేచర్ రెసిపీస్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం ప్రాసెస్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి పోషకాలు పోతాయి. కానీ మరి ఇలా పచ్చిగా తాగలేము, గబుక్కుని మింగేయాలి. దీన్ని కూడా ఆస్వాదిస్తూ తాగాలి. ఉసిరిని కూడా వేడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి గుణాలు పోతాయి. అల్లానికి పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఇవి రెండిట్లకే ఉంది. దాని ఫ్లేవర్ని దాంట్లో ఉన్నటువంటి పోషకాలని మిస్ అవ్వకుండా ఒక కషాయాన్ని తయారు చేసుకుని దాల్చిన చెక్కలో ఉన్నటువంటి అవన్నీ కూడా యాడ్ అవుతాయి.
ఇక్కడ ఆయుర్వేదం కాంబినేషన్స్ కలయికలో అద్భుతంగా ఔషధంగా మారిపోతాయి, అవును. గుణాలు కూడా మారిపోతాయి. ఇప్పుడు మనం కొన్ని డయాబెటీస్ జ్యూసెస్ అని అవన్నీ బయట చూస్తూ ఉంటాము మార్కెట్లో, దాంట్లో కూడా ఇలాంటివన్నీ రాసుంటాయి. కాకరకాయ దాంట్లో ఉసిరికాయలు ఇలాంటివన్నీ రాసుంటాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని ఇంగ్రీడియంట్స్ 7, 8 అంటే హనీ యాడ్ చేసుకుంటే 8 అవుతాయి. అష్ట డయామృత్ మీ షుగర్ వ్యాధిని అష్ట కష్టాల నుంచి, డయాబెటీస్ వ్యాధితో అష్ట కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి అష్ట డయామృత్ అమృత కషాయం. ఎస్, ఖచ్చితంగా గురూజీ, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ కూడా దీన్ని తయారు చేసి తీసుకోవాలని కోరుకున్నాను. డయాబెటీస్ ఉంది లేదు అది పక్కన పెడితే జనరల్గా కూడా ఇది హెల్త్కి మంచిగా పనిచేస్తుంది. సో ఏదైనా కానీ స్పైసెస్, ఈ వెజిటబుల్స్, ఇలాంటి అల్లం ఇలాంటివి అయితే చాలా బాగా పనిచేస్తాయి మన హెల్త్కి అని చెప్తుంటారు. వాటన్నిటినీ కలిపి ఒక మంచి కషాయం ఒక జ్యూస్ లాగా తయారు చేశారు గురూజీ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ తీసుకోవాలని కోరుకున్నాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. సూర్యస్మితల్లి.